ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం భవనంలో మేరు సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగిరేణి మనీషా, డీసీసీబీ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు. జై మేరు, జై జై మేరు, మేరు కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇటీవల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన చిక్కాల దత్తు, కలాల శ్రీనివాసును పూలమాల వేసి సత్కరించారు. నానాటికి కులవృత్తులు అంతరించిపోతున్నాయని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగిరేణి మనీష్ అన్నారు. ఈ కులవృత్తిదారుల ఉనికిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘం వారి ఆధ్వర్యంలో, అలాగే వారి అధ్యక్షుడు రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ అటి భూజారెడ్డి గారికి, అలాగే బీసీ అధ్యక్షులు దత్తు గారికి, కలాల శ్రీనివాస్ గారికి, మేరు సంఘ కులస్తులందరికీ ప్రత్యేకంగా టైలర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా నాడు కులవృత్తులపైన ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తే ఎన్నో టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరు కూడా మేరనే కాదు ప్రతి ఒక్క కులస్తులు కూడా ఈ టైలర్స్ సంబంధించి ఎందరో టెక్నాలజీ పెరిగి మిషన్ ద్వారా ఈరోజు కుట్టు మిషన్లు కాకుండా మిషన్ ద్వారా కూడా ప్రత్యేకంగా సిటీకి వెళ్ళాల్సిన